Hello everyone, I hope that you are doing well. Today we'll be seeing regarding urbanization గురించి నేర్చుకుందామండి. సో అర్బనైజేషన్ కాన్సెప్ట్ డెవలప్ చేసుకుందాం. తర్వాత అర్బనైజేషన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో డిఫరెన్స్ ఏముంది, ప్లస్ అర్బనైజేషన్ ఆన్ వాట్ క్రైటీరియా, అర్బనైజేషన్ క్రైటీరియా దేన్ని బట్టి మనం ఒక ఏరియాకి అర్బన్ ఏరియా చెప్తాం. ఓకే, ఏదైనా గవర్నమెంట్ క్రైటీరియా ఉందా లేదా, రైట్? సో ఆల్ దీస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ పర్టికులర్ లెక్చర్. అలాంగ్ విత్ డెఫినెట్గా నేను స్కీమ్స్, అది మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే ఉంది కాబట్టి దట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్. స్కీమ్స్ నేను అన్నీ చెప్పేస్తాను ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు టిల్ నౌ. what schemes has been launched under this urbanization, అది కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసుకుందాం. ఓకే, సో అర్బనైజేషన్, ఇంక్రీజ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. Proportion of people living in cities and towns. So for example, if this is the area Hyderabad, fine. So 2015 the population of Hyderabad, let's suppose, is 25 lakhs. 2016 it became 30 lakh. 2017 it became 35 lakhs. 2020 it became 40 lakhs. ఇప్పుడు మనకు ఇంచుమించు హౌ మచ్ వీఆర్ హ్యావింగ్ మీన్స్ 48 lakhs అని ఉంది మనకు. అప్రాక్సిమేట్లీ 48 lakhs పాపులేషన్ రిసైడ్, 1/2 crore పాపులేషన్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్. సో ఏరియా మాత్రం అంతే ఉంది, ఏరియా ఈజ్ ద సేమ్, బట్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఏరియా ప్రపోర్షన్కి పాపులేషన్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్, దట్ ఏరియా ఈజ్ గోయింగ్ ఫర్ అర్బనైజేషన్ అని చెప్తాం మనం. We call it as what? Urbanization అయితుందని మాట. Okay, basically you can see here increase in the population is possible. Increase in the population is possible because of two important reasons అండి. ఒక ఏరియాలో పాపులేషన్ మనకు ఇట్లా ఇంక్రీజింగ్ కనిపిస్తుంది అనుకోండి, ఇయర్ బట్టి ఇయర్ బై ఇయర్ మనకు పాపులేషన్ ఇంక్రీజ్ కనిపిస్తూ ఉంటుంది. దెన్ వాట్ కుడ్ బి ద రీజన్? ఆ రీజన్ ఏముండొచ్చు? ఓకే, అనలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు థింక్ బై యువర్ సెల్ఫ్. ఓకే, ఇఫ్ ఐ టెల్ యూ, మీ ఇంట్లో 5 members ఉన్నారు. సపోజ్ 5 member became 7 member, 7 member became 9 member. సో 5 member became 6 member, 6 member became 9 member. సో మన ఇంట్లో అట్లా ఉన్నవాళ్ళు కొంచెం పెరుగుతూ ఉంటే దానికి అర్థం ఏంది? దేర్ కుడ్ బి 2 reasons. ఒకటేంటంటే మన ఇంట్లో పిల్లలు పుడుతున్నారని, ఓకే, మీన్స్ న్యూ బేబీస్ ఆర్ బీయింగ్ బోర్న్, అందుకే పాపులేషన్ మన ఇంట్లో ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉంటున్నారన్నమాట. అంటే మన ఆంటీ వాళ్ళ డాటర్ ఆర్ సన్ వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం లేకపోతే వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు మన దగ్గర వచ్చి ఉంటున్నారన్నమాట. సో దేర్ ఆర్ 2 possibilities ఆర్ దేర్. దానికంటే ఎనీ అదర్ పాసిబిలిటీ ఈజ్ నాట్ దేర్, అంతే కదండి, రైట్? హియర్ ఆల్సో ద సేమ్ థింగ్. ఒక ఏరియాలో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్ మీన్స్ ఐదర్ ఆ ఏరియాలో బర్త్ రేట్ ఎక్కువ ఉందన్నమాట, ఆర్ ఎల్స్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద రీజన్, ఈ రీజన్ లేదంటే ఇంకొక రీజన్ ఏముండొచ్చు, ఆ ఏరియాలో వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మైగ్రేషన్ అంటామండి మనం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మైగ్రేషన్. రిమెంబర్ దిస్ పాయింట్స్. సో అర్బనైజేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఎ గివెన్ ఏరియా. ఓకే, అండ్ దిస్ పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఐదర్ ఈ పాపులేషన్లో బర్త్ రేట్ ఎక్కువ అయినా ఉండాలి, లేకపోతే ఈ ఏరియాలో మైగ్రేషన్ అయినా ఎక్కువ ఉండాలి. వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారంటే కూడా మనకు అర్బనైజేషన్ డెఫినేషన్ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. నౌ బర్త్ రేట్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ 1000 పాపులేషన్, ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్లో, ఓకే, హౌ మెనీ
children are newborn? How many babies are newborn? Every 1,000 population. Okay, how many newborn babies are there? That is called as what? Birth rate. Okay, అంటే 1,000 పాపులేషన్లో okay 100 babies are being born. Means what? Fine. So every 10 persons లో every 10 individuals లో one new baby will born. One new baby will born. For every 10 one will be there. అట్లానే for every 100 10 will be there. Right or wrong? For every 1,000 100 will be there. For every 10,000 1000 will be there. For every 1 lakh itla for మన 350 crore population తెలంగాణలో. Okay, so we can understand that 350 crore population అంటే ఇయర్ బై ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఈ రేషియోతో మనం చూసుకోవచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ బేబీస్ బార్న్ బై 1,000 పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బర్త్ రేట్. ఓకే, దట్ థింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఫైన్. నౌ అనదర్ ఇంపార్టెంట్ టర్మినాలజీ we are having, that is rurbanization. So you can understand here two words are there. One is rural area, another one is urban area. Okay, రూర్బనైజేషన్ మీన్స్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మన హైదరాబాద్లో పక్కలో ఉన్న విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్కి ఒక క్లస్టర్ లాగా అలా డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, 1 2 3 4 విలేజెస్ ఆర్ దేర్. నో, గవర్నమెంట్ విల్ డిక్లేర్ ఇట్ యాజ్ ఏ క్లస్టర్ అంటే గ్రూప్ లాగా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే ఈ క్లస్టర్కి మేము ఓవరాల్గా డెవలప్ చేస్తాం. అంటే ఒక్కొక్క విలేజ్లో ఎలక్ట్రిసిటీ వైర్స్ పెట్టాలి, ఎలక్ట్రిక్ పోల్స్ పెట్టాలి, ఒక విలేజ్కి మనం రోడ్స్ అక్కడ కట్టాలి, రైతు బజార్స్ కట్టాలి, అక్కడ ఇరిగేషన్ ఇవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక విలేజ్కి కేటర్ చేసుకోకుండా, ఓకే, వన్ విలేజ్కి కేటర్ చేసుకోకుండా, ఇఫ్ వీ ఓవరాల్ డెవలప్ ఆల్ ద విలేజెస్ ఇన్ వన్ టైమ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటారు. ఓకే, సో మేబీ ఈ డిస్ట్రిక్ట్ నెంబర్ 1లో, ఓకే, మేబీ డిస్ట్రిక్ట్ 1లో గవర్నమెంట్ విల్ డిక్లేర్ దిస్ ఏరియా యాజ్ ఏ క్లస్టర్ అని డిక్లేర్ చేస్తుంది. అండ్ ఈ ఏరియాకి మనం ఓవరాల్గా డెవలప్ చేద్దాం, ఒక్కొక్క విలేజ్కి కాకుండా ఓవరాల్గా డెవలప్ చేద్దామని గవర్నమెంట్ చెప్తుంది. దీంతో ఏమవుతుందంటే, సపోజ్ ఈ డిస్ట్రిక్ట్లో రివర్స్ చాలా ఉన్నాయి, అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ డిస్ట్రిక్ట్లో కూడా రివర్ మంచిగా వాటర్ రెయిన్ఫాల్ అవన్నీ మంచిగా ఉంటాయి, ఇక్కడ కూడా వాటర్ స్కేర్సిటీ ఏం లేదు, కానీ ఈ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ రివర్కి ఇక్కడ లింక్ చేసి మళ్ళీ ఇట్లా లింక్ చేసి ఇట్లా సో ఒక్కొక్క విలేజ్లో వాట్ ఎవర్ ఏదైనా ఎక్స్పర్ట్ ఏరియా ఉంటే ఆ ఎక్స్పర్ట్ ఏరియా వేరే డిస్ట్రిక్ట్కి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసిస్తుంది అన్నమాట. రైట్. సో ది పర్ఫెక్షన్ ఆఫ్ వన్ విలేజ్, the resource abundance of one village, okay, could be shared by other villages also. This is very good approach of developing at a time many villages and converting into what? Urban areas anamata. Right. So urbanization ante forming a cluster of villages, and every cluster lo every village lo unna అబండెన్స్ రిసోర్సెస్ అందరికీ షేర్ చేసుకుంటూ ఒక మొత్తం పెద్ద ఏరియాకి డెవలప్ చేయడం అన్నమాట. రైట్. ఫార్మింగ్ క్లస్టర్ ఆఫ్ స్మార్ట్ విలేజెస్ అండ్ టు ప్రొవైడ్ అర్బన్ ఎమెంటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ సో దాట్ రివర్స్ అండ్ రెడ్యూస్ మైగ్రేషన్ ఫ్లో. ఓకే, ఎందుకంటే విలేజ్ నుంచి జనరలీ పీపుల్ విల్ మైగ్రేట్ టు వాట్? అర్బన్ ఏరియాస్. ఓకే, విలేజ్ నుంచి అర్బన్ ఏరియాస్కి పీపుల్ మైగ్రేట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకు? కామన్ సెన్స్, దానిలో రీజన్స్ చాలా ఉన్నాయి మనకు. ఒకటి నేను చెప్తాను మీకు.
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు మీకు యూనివర్సిటీలో జాబ్ కావాలి, లేకపోతే ఒక ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే ఒక డాక్టర్ మీకు అవ్వాలని ఉంది. సో ఇవన్నీ కాలేజెస్ ఓకే హైదరాబాద్లోనే ఉంటాయి మ్యాక్సిమం, ఆర్ ఎల్స్ నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. బట్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ విలేజెస్లో ఇవన్నీ ఉండవు, రైట్. మెనీ అదర్ రీజన్స్ ఆర్ దేర్. ఎంప్లాయ్మెంట్ కూడా, ఐటీ కంపెనీస్, మీరు ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత మీరు మీ ఊళ్ళో చదువుకోండి ఇంజనీరింగ్, లేకపోతే నిజామాబాద్లో చదువుకోండి ఇంజనీరింగ్, వరంగల్లో చదువుకోండి ఇంజనీరింగ్, కానీ ఎట్ ది ఎండ్ మీకు రావాల్సింది ఎక్కడ, హైదరాబాద్లోనే వచ్చి పని చేయాల్సిందే. సో చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం వస్తారు. రూరల్ ఏరియాస్లో మీకు మేడ్ అని కాన్సెప్ట్ ఉండదు. మేడ్ ఎందుకంటే అక్కడ రూరల్ ఏరియాస్లో ఓకే మదర్స్ అండ్ వైఫ్స్ దే విల్ ఓన్లీ డూ ఆల్ ద వర్క్. కానీ అర్బన్ ఏరియాస్లో హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ కాబట్టి వీళ్ళకి మేడ్లు కుక్లు ఇవన్నీ అవసరం. రూరల్ ఏరియాస్లో మీకు డ్రైవర్ అవసరం ఉండదు. ఓకే డ్రైవర్ అంటే అక్కడ డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, కాబట్టి కార్ ఉన్న వాళ్ళు వాళ్ళే తీసుకొని పోతారన్నమాట. ఓనర్స్ విల్ ఓన్లీ డ్రైవ్. కానీ అర్బన్ ఏరియాలో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది అండ్ కంజెషన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి, సో చాలా స్ట్రెస్ అవుతుంది బాడీ మీద. సో అది అన్నీ థింక్ చేసుకొని ఓనర్స్ వాళ్ళు ఎక్కువ డ్రైవ్ చేయరు, డ్రైవర్ పెట్టుకుంటారు. సో అక్కడ లేని డిమాండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది మనకు. అక్కడ డిమాండ్ కుక్ ఉండదు, ఇక్కడ ఉంటుంది. అక్కడ డిమాండ్ మేడ్కి ఉండదు, ఇక్కడ ఉంటుంది. అక్కడ డ్రైవర్స్కి డిమాండ్ ఉండదు, ఇక్కడ ఉంటుంది, రైట్. సో గెటింగ్ మై పాయింట్ హియర్. ఎస్, సో దేర్ ఆర్ మెనీ రీజన్స్ వేర్ పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ విలేజ్ టు అర్బన్ ఏరియాస్. ఓకే, ఒకవేళ మనం విలేజెస్కి ఒక అర్బన్ ఏరియా లాగానే డెవలప్ చేసేస్తే ఓకే దెన్ వాట్ విల్ హ్యాపెన్, 100 members are coming every day అనుకోండి హైదరాబాద్కి, 100 members are coming from other districts టు హైదరాబాద్. సో ఆ డిస్ట్రిక్ట్సే మనం మంచిగా డెవలప్ చేసేస్తే అట్లీస్ట్ 50 members విల్ నాట్ కమ్ టు హైదరాబాద్ను. ఎస్, రారు. సో దట్ ఈస్ ద రీజన్ that process is called as rurbanization, where you are collectively developing what villages in the form of a cluster. Okay, basic reason is to avoid what migration, or at least to reduce migration. Right. Okay, so here also one concept is there, providing urban amenities, that I will tell you when we discuss about push forces of urbanization, pull forces of urbanization, ఆ కాన్సెప్ట్లో ఉంటుంది అది. దెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్. సో బేసికలీ నౌ ఐ గెస్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది, ప్లస్ యూ హ్యావ్ ఆల్సో లెర్న్ అబౌట్ రూర్బనైజేషన్ అంటే ఏంటి. ఫైన్, కొన్ని కాన్సెప్ట్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వీ విల్ సీ. అకార్డింగ్ టు అవర్ ఎకనామిక్ సర్వే, urban areas are considered as engines of inclusive economic growth. అంటే మన జీడిపి గ్రో అవ్వాలంటే అర్బన్ ఏరియాస్ నుంచి 60% అబవ్ కాంట్రిబ్యూషన్ ఈస్ కమింగ్. అంటే జీడిపి మన 100 crores ఉంటే 60 crore ప్లస్ మనీ జనరేట్స్ ఫ్రమ్ వాట్, అర్బన్ ఏరియాస్. సో అర్బన్ ఏరియాస్ ఆర్ నథింగ్ బట్ ఇంజన్స్ టు ఏ ట్రైన్. ఇఫ్ అర్బన్ ఏరియాస్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటికల్లీ వాట్ విల్ హ్యాపెన్, the total GDP will perform. So more the urbanization, you can understand, more GDP growth rate aitadi, right? Fine. So urbanization has been recognized as the engines of economic growth. Then according to our 2011 economic census, because 2021 economic census inka raledu, vachina tarvata you can just replace the values, that's all. But everything ikkada unna paragraph definitions remains the same. వాల్యూస్ విల్ చేంజ్ బికాస్ సెన్సెస్ రావాలి. ఎవ్రీ 10 yearsకి మన కంట్రీలో సెన్సెస్ జరుగుతుంది. సో 2011లో లాస్ట్ సెన్సెస్ అయింది, 2021లో అయిపోయింది, అది రిలీజ్ అవ్వాలి. సో దే ఆర్ డూయింగ్ దట్, ప్రొఫైలింగ్ చేస్తున్నారనమాట. సో అకార్డింగ్ టు 2011 సెన్సెస్, సో వీఆర్ హ్యావింగ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ 121 crores. దీనిలో 83 crores రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. ఓకే, and 37.7 crores living in urban areas. So you can understand that approximately the country's 32% of the country's population lives in what? Urban areas. Only 32% of the country lives in urban areas. Okay, fine.
So according to 2011 census, all places, very very important for the MCQ point of view, they will ask you in the examination adutaru, according to 2011 census, which one of the following are directly considered as urban areas? So you have to say municipalities are directly considered as urban areas. Municipal corporations are directly considered as urban areas. Cantonment boards are directly considered as urban areas. Okay. Or notified town area committee government, state government declared చేస్తుంది కొన్ని ఏరియాస్కి. డిక్లేర్ చేసి ఏం చేస్తుందంటే ఈ ఏరియా కూడా అర్బన్ ఏరియా అని అట్లా డిక్లేర్ చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్. ఓకే, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ మై డియర్ స్టూడెంట్ హౌసింగ్ బోర్డ్స్. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఉంది కదా, అది కూడా ఒక అర్బన్ ఏరియా కిందనే వస్తుంది, హౌసింగ్ బోర్డ్స్. ఇంకా పోర్ట్ ట్రస్ట్, పోర్ట్ సిటీస్. ఓకే, ఎక్కడెక్కడ పోర్ట్ ఉంటుంది, ఓకే, కండ్లా పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ఆ పోర్ట్ దగ్గర ఉన్న ఏరియాకి కూడా అర్బనే అంటారు, ఎందుకంటే చాలా యాక్టివిటీ జరుగుతుంటుంది, చాలామంది ట్రేడింగ్ చేస్తుంటారు అక్కడ. సో దీస్ ఆర్ ది బేసికలీ categorized as urban areas. Okay, fine. So I hope you understood the fact and you understood what directly constitute a urban area. Right. Now, to call a area as urban area, the 2011 census has given some criteria. 3 criterias ఇచ్చారు మనకు. ఓకే, ఒక ఏరియాకి అర్బన్ ఏరియా చెప్పాలంటే 3 క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, ఆల్ ద 3 షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఓకే, 3 క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి. మరి ఇది ఫుల్ఫిల్ అయింది, ఇది ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇది ఫుల్ఫిల్ అవ్వలేదంటే మళ్ళీ అనరు, అట్లా అర్బన్ ఏరియా అని అనరు. ఓకే, 3 ఆఫ్ ది క్రైటీరియాస్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ ఒక ఏరియాకి మనం అర్బన్ ఏరియా లాగా డెసిగ్నేట్ చేస్తాం, లేకపోతే చేయం. ఓకే, సో మినిమం పాపులేషన్ ఆ ఏరియాలో 5,000 పర్సన్స్ ఉండాలి. Okay, and 75% of the population, only male population should work involved non-agriculture activities. అంటే ఫార్మింగ్ చేయొద్దు, వాడు అగ్రికల్చర్ చేయొద్దు. ఓకే, 75% ఆఫ్ ది మేల్ పాపులేషన్ షుడ్ నాట్ డూ వాట్, అగ్రికల్చర్. వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఉండొచ్చు, వాళ్ళు కార్పెంటర్ ఉండొచ్చు, వాళ్ళు ఒక ట్రేడర్ ఉండొచ్చు, వాళ్ళు ఒక ట్రాన్స్పోర్టేషన్లో పని చేయొచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ అగ్రికల్చర్లో మాత్రం వాళ్ళు పని చేయొద్దు. ఓకే, ఆ ఏరియాలో 75% ఆఫ్ ది మేల్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ షుడ్ నాట్ బి లెస్ దాన్, ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 400%. లెస్ దాన్ 400 ఉండొద్దు, అట్లీస్ట్ 400% ఉండాలి. సో పాపులేషన్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పీపుల్ రిసైడింగ్ in 1 square kilometer. 1 square kilometer per square kilometer. అంటే ఇక్కడ ఒక కిలోమీటర్ అంటే ఈ డబ్బాలో, ఈ బాక్స్లో మినిమం 400 మెంబర్స్ ఉండాలి ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్లో. సో మీరు హైదరాబాద్లో ఇట్లా రైట్ సైడ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒక 1 కిలోమీటర్ తీసుకొని ప్రతి ఇల్లులో వెళ్ళి ఎంతమంది ఉన్నారు అని అడగండి, మీకు 400 కంటే ఎక్కువనే వస్తాయి. Okay, it means what? It is a urban area. Fine. So to call a area as a urban area according to 2011 census, you have to fulfill all of these criteria. Okay, 1 criteria fulfill aithe anaru, 3 of them should get fulfilled. Now, urban areas are basically again divided into 2 important categories according to 2011 census. First category of urban areas are also called as what? Statutory towns. The importance of this particular, ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏముందంటే, ఇంపార్టెంట్ విషయం ఏముందంటే, statutory towns, they are notified by law of the state or the union government. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయదు, స్టాట్యుటరీ టౌన్స్ అని స్టేట్ గవర్నమెంటే రికగ్నైజ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా ఈ ఏరియాకి స్టాట్యుటరీ టౌన్స్ అని అట్లా వాళ్ళు చెప్తే దట్ ఏరియా విల్ బీ కన్సిడర్డ్ యాజ్ స్టాట్యుటరీ టౌన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఉండదు ఇక్కడ, రిమెంబర్ దిస్. ఓకే, అండ్ దట్ పర్టికులర్ టౌన్ షుడ్ హ్యావ్ మినిమం 1 లోకల్ బాడీ ఉండాలి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఉండాలి,
ఒక మున్సిపాలిటీ అయినా ఉండాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే అయినా క్రైటీరియా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, పాపులేషన్ చిల్డ్రన్స్ అయినా సరే, అడల్ట్ అయినా సరే, ఓల్డ్ అయినా సరే, పాపులేషన్ ఎంత ఉంది అది పక్కన పెట్టిన తర్వాత కూడా అట్లీస్ట్ గవర్నమెంట్ నోటిఫై చేసుకోవచ్చు. సో డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నంబర్ వైజ్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ నాట్ ఇంట్రెస్టెడ్, జెండర్ వైజ్ డెమోగ్రఫిక్ నంబర్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. గవర్నమెంట్ ఇవన్నీ పక్కన పెట్టి ఓకే ఓన్లీ డైరెక్ట్గా ఈ ఏరియాకి నోటిఫైడ్ ఏరియా అని చెప్పచ్చు. సో వితౌట్ ఈవెన్ కన్సిడరింగ్ వాట్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసి వడోదరా మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్సెట్రా సో అండ్ సో. సో మన జిహెచ్ఎంసి స్టాట్యుటరీ టౌన్ కిందనే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నౌ అనదర్ కేటగిరీ ఆఫ్ టౌన్ ఈజ్ నోన్ యాజ్ సెన్సస్ టౌన్. ఈ సెన్సస్ టౌన్ అని సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందండి, ఇది స్టేట్ గవర్నమెంట్ కింద రాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, దే వర్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెన్సస్ డేటా 2001. దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ఎగ్జామినేషన్. స్టేట్మెంట్ రావచ్చు మీకు. ఓకే, స్టాట్యుటరీ టౌన్స్ ఆర్ దోస్ టౌన్స్ విచ్ ఆర్ నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ census town is declared according to the census 2011. Both are wrong. Because statutory towns are declared by the state government, not central government. Adi ardhamaindi. Second one is this census towns are declared by central government on the basis of what 2001 census data, but not on the 2011 census data. So please remember this important highlight words are in yellow. Okay. Cities are urban areas. Now this is over. Census town ante this one. Cities are urban areas with more than 1 lakh population. ఒక ఏరియాలో 1 lakh కంటే ఎక్కువ పాపులేషన్ అంటే సిటీ అంటారు. తర్వాత కాస్మోపాలిటన్ సిటీ, తర్వాత మెట్రోపోలిస్ సిటీ, తర్వాత మెగాపోలిస్. ఓకే, వీఆర్ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీస్ ఈజ్ దేర్, నెక్రోపోలిస్, యూపోలిస్, అది కూడా మనం చదువుకుంటాం. బట్ జనరల్ ఒక సిటీ, ఓకే, జనరల్ ఒక సిటీ, ఒక ఏరియా, అర్బన్ ఏరియాలో ఒక 1 lakh కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే సిటీ అంటారు. దెన్ మెట్రో, కాస్మో, మెగా ఇవన్నీ ఇంకా పెద్దగా అనమాట. దట్ క్రైటీరియా మన దగ్గర ఉంది, అది నేను చెప్తాను తర్వాత. ఓకే, అర్బన్ ఏరియాస్ బిలో 1 lakh ఆర్ కాల్డ్ యాజ్ టౌన్స్ ఇన్ ఇండియా. 1 lakh కంటే అబవ్ పాపులేషన్ ఉంటే సిటీ అంటారు, 1 lakh కంటే తక్కువ పాపులేషన్ ఉంటే ఆ ఏరియాలో we call it as towns. So that is a basic definitions given in our census. Fine. Then ఇంకొక ఇంపార్టెంట్ టర్మినాలజీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్బన్ అగ్లోమెరేషన్. అర్బన్ అగ్లోమెరేషన్, వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ అర్బన్ స్ప్రెడ్. ఒక టౌన్ ఉంది, ఇక్కడ టౌన్ మీన్స్ లెస్ దాన్ 1 lakh పాపులేషన్ ఉంది, ఒక ఏరియా ఉంది. కొంచెం యూ నో దట్ హైదరాబాద్ గ్రో అవుతున్నప్పుడు, వెన్ హైదరాబాద్ గ్రో అవుతున్నప్పుడు యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. ఇక్కడ సుచిత్ర, ఓకే, కోంపల్లి, మేడ్చల్, చెవెల్ల, లింగంపల్లి, కూకట్పల్లి, జీడిమెట్ల, బాల్నగర్, ఇవన్నీ ఏంటంటే అవుట్ గ్రోత్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే అవుట్ గ్రోత్. మల్కాజ్గిరి, ఈసీఐఎల్ ఎక్సెట్రా అవుట్ గ్రోత్. అంటే ఒక మంచి టౌన్, ఒక మంచి సిటీ పక్కనే ఏమవుతుందంటే ఆబ్వియస్లీ వీళ్ళకి ఇక్కడ పని ఉంటుంది, ఇట్లా పని వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఇల్లు ఆల్రెడీ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఇల్లు ఇక్కడ కొనడం స్టార్ట్ చేస్తారు, ఇట్లా. ఓకే, మళ్ళీ వాట్ విల్ హ్యాపెన్, గవర్నమెంట్ గివ్స్ ఫెసిలిటీస్ టు ఆల్ ఆఫ్ దీస్. మళ్ళీ ఎలక్ట్రిసిటీ అవన్నీ గవర్నమెంట్ కూడా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఒక కంటిన్యూస్ ఒక టౌన్కి కంటిన్యూస్ స్ప్రెడ్ అనమాట. ఇట్లా ఆ ఏరియా మొత్తం ఇట్లా డెవలప్ అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్బన్ అగ్లోమెరేషన్ అంటారు. అంటే ఈ ఏరియాస్ కూడా, ఇక్కడున్న ఏరియాస్ కూడా హైదరాబాద్ లాగా హైదరాబాద్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అక్కడ కూడా కనిపిస్తాయి. ఓకే, హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పోవు కదా, అక్కడ కూడా ఎలక్ట్రిసిటీ పోదు. హైదరాబాద్లో నార్త్ ఈస్ట్ ఇండియన్స్, ఫారినర్స్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ అవుట్గోర్స్లో మీకు వాళ్ళు కూడా కనిపిస్తారు. ఓకే, హైదరాబాద్లో రోడ్స్ చాలా మంచిగా ఉంటాయి కదా, అక్కడ కూడా రోడ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట.
ఓకే, మీన్స్ అలాంటి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అంటే ల్యాండ్ ప్రాపర్టీ ప్రైసెస్ ఎట్లా పెరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా అలాంటి మనం క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ లోపల ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్ మళ్ళీ అవుట్స్కట్స్లో పెద్ద పెద్ద కాలేజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఏ అర్బన్ ఏరియా ఒక టౌన్కి పెట్టుకొని ఓకే దానికి స్ట్రెచ్ అట్లానే పెరుగుతూ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అర్బన్ అగ్లోమెరేషన్. కంటిన్యూస్ అర్బన్ స్ప్రెడ్ అంటే కాన్స్టిట్యూటింగ్ ఏ టౌన్, ఒక టౌన్ ఉండాలి ఇట్లా, అండ్ ఇట్స్ అడ్జాయినింగ్ అవుట్ గ్రోత్స్, అవుట్ గ్రోత్ మెల్లమెల్లగా ఇవన్నీ డెవలప్ అయినాయి. ఓకే, ఫిజికల్లీ కంటేజియస్ ఉండాలి. కంటేజియస్ అంటే ఇక్కడ ఉంది హైదరాబాద్, ఇక్కడ డెవలప్ అవ్వద్దు. ఓకే, కంటిన్యూస్గా ఉండాలి ఇట్లా. మేడ్చల్ మర్కాజ్గిరి అవన్నీ కంటిన్యూస్గా డెవలప్ అయింది కదా. ఓకే, దేర్ షుడ్ నాట్ బి డిస్కనెక్షన్ అని అట్లా ఉండదు, డిస్కనెక్షన్ ఉండద్దు. ఓకే, కంటిన్యూస్గానే ఉండాలి. ఓకే ఫైన్. ఫిజికల్లీ కంటిన్యూస్ టుగెదర్ with or without outgrowths of such town. An urban agglomeration must consist of at least a statutory town, just like a Hyderabad, and its total population should not be less than 20,000. Should not be less than 20,000 as per 2001 census. Obviously, Metkal, Machkajviri, Kompally, GD Mehta, Bal Nagar, Shahpur, ఇవన్నీ ప్లేసెస్లో 20,000 కాదు 2 lakhs people are there. So anyhow, all that is called as what? Urban agglomeration. So greater Mumbai, okay, greater like Mumbai urban agglomeration, Delhi urban agglomeration, GHMC urban agglomeration examples. Yes, now let us see what is outgrowth. Okay, so generally if there is, this is GHMC. Okay, after some area, okay, కంటిన్యూస్గా ఉండద్దు, కొంచెం ఏరియా గ్యాప్ ఉంటుంది. ఓకే, ఒక ప్లేన్ రోడ్ లేకపోతే డిస్కనెక్టెడ్ మీకు అట్లా ఒక హైవే లాగా కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఒక ఏరియా ఉంటుంది. ఈ ఏరియాకి చూస్తే హైదరాబాద్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఏ ఏరియాలో ఉంటాయి. సపరేట్గా ఆ ఏరియాకి అందులో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. మంచి రోడ్స్ ఉంటాయి, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అందరి దగ్గర పక్క హౌసెస్ ఉంటాయి, ఆర్సీసీ హౌసెస్ ఉంటాయి, అక్కడ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ జనాలకి చూస్తే వాళ్ళ దగ్గర కారు అవన్నీ నడుస్తూ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, హార్డ్వేర్ షాప్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్, రెస్టారెంట్స్ ఉంటాయి. సో కానీ డిస్కనెక్టెడ్ ఉంటుంది కొంచెం. ఓకే, బట్ ఆ ఏరియా క్లియర్లీ ఐడెంటిఫైడ్ అండ్ డిమార్కెటెడ్ యాజ్ బౌండరీ. మన ప్రాపర్గా మనకు అరే ఈ ఏరియా మొత్తం డెవలప్గా ఉంది అని కనిపిస్తుంది. So if you go to a place called as okay from మన హైదరాబాద్లో 297 పిల్లర్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే స్ట్రేట్గా పోయిన తర్వాత ఏం ఉండదు, రైట్ సైడ్ లెఫ్ట్ చెట్లు ఉంటాయి. కొంచెం ఇంకా ముందుకు పోతే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ మొత్తం ఏరియా డెవలప్గా కనిపిస్తుంది మీకు, అంటే హైదరాబాద్ లాగా కనిపిస్తుంది మీకు. ఓకే, సో కొంచెం డిస్కనెక్టెడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఏరియా హైదరాబాద్ లాగా కనిపిస్తుంది మీకు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అవుట్ గ్రోత్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ ఐడెంటిఫై బై ఇట్ బౌండరీస్ అండ్ లొకేషన్. ప్రాపర్గా మనం చెప్పచ్చు ఆ బౌండరీస్, ఇంత ఏరియా మంచిగా డెవలప్ ఉందని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కాలనీస్, మన యూనివర్సిటీస్ కూడా చాలా దూరంగా ఉంటాయి, యూనివర్సిటీ క్యాంపసెస్, స్పోర్ట్ ఏరియా, మిలిటరీ క్యాంప్స్ ఎక్సెట్రా, ఆల్ ఆర్ categorized into outgrowth. Concept is this, okay, which have come up near a statutory town outside statutory limits. Very very important. ఈ జిహెచ్ఎంసీ కింద రాదు వాళ్ళు ఆ ఏరియాస్, outside the statutory limits but within the revenue limits of the village or villages contiguous to the town. Okay, so these are the various types of urban areas: outgrowths, urban agglomerations, statutory towns, census towns, etc., so and so forth. Now let us see, according to 2011 census, we are having 4,041 statutory towns, 3,894 census towns, urban agglomerations are 475, outgrowths are 981. Okay, and at the central level, the nodal agency which look after this implementation of program and policies in all of these urban areas are Ministry of Housing
and urban affairs. They will take care of all the implementation of policies, etc. Now, let us go ahead. What does a urban area do? Urbanization helps to concentrates. ఓకే, ఒక అర్బన్ ఏరియాలో మీకు ఏం కనిపిస్తుంది? అర్బన్ ఏరియాలో వర్కర్స్ జోగ్రఫికల్లీ ఎక్కడెక్కడ నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. సో వర్కర్స్ కాన్సన్ట్రేట్ అవుతారు అర్బన్ ఏరియాస్లో. ఇన్ హైదరాబాద్లో మీ దగ్గర అంటే చైనీస్ నూడిల్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళు వస్తారు. ఓకే, మళ్ళీ నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తారు. సో you can understand that you will be having workers coming from different places and they stay in what Hyderabad. So workers concentration aitadi oka urban area lo. Okay, geographical contribution and improves what? Ala unte emaitadi profitability manadi increase aitadi. Profitability manadi increase aitadi. Okay, cost reduced అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్ విల్ గెట్. అంటే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంది. అంటే కాస్ట్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్లో, స్కేల్ ఆఫ్ ఆపరేషన్ మీన్స్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు ది సెల్లింగ్, హోల్సేలర్, రిటైలర్, సో ఈ చైన్ మొత్తంలో మనకు కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎకనామీస్ ఆఫ్ స్కేల్. సో వర్కర్స్ విల్ కమ్, కాన్సన్ట్రేట్స్ అండ్ గివ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్టివిటీ, గివ్స్ వెరీ గుడ్ క్వాలిటీ. దానివల్ల ఏమవుతుందంటే ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది కంపెనీ ఇంక్రీజెస్. సో అర్బన్ ఏరియాలో ఉన్న ప్రాఫిట్స్ వేరే దగ్గర మీకు కనిపించవు రూరల్ ఏరియాలో. ఓకే, దెన్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఒక అగ్రికల్చర్ ఉన్న ఏరియా స్లోలీ విల్ బికమ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్వర్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో కన్వర్ట్ అయిన తర్వాత ఇట్ విల్ గో టు ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, దట్ ఈస్ సర్వీస్ సెక్టార్. సో ఇఫ్ ఏ ఏరియా అర్బనైజేషన్ అంటే ద ఏరియా విల్ డెఫినెట్లీ గో ఫ్రమ్ వాట్? అగ్రికల్చర్ టు మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఆ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఎక్కువ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. తర్వాత అర్బనైజేషన్ అవుతుందంటే దానికి అర్థమైంది అగ్రికల్చర్ నుంచి మెల్లమెల్ల పాపులేషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్తుందనమాట. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిన తర్వాత సర్వీస్ సెక్టార్లో ఒక ఏరియా రీచ్ అయిపోతే అంటే ఆ ఏరియాలో ఉన్న మ్యాక్సిమం పీపుల్, మేజారిటీ పీపుల్ సర్వీస్ సెక్టార్లో ఎంగేజ్ ఉన్నారు. లేకపోతే ఆ ఏరియాలో సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చిన ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది. దిస్ టూ క్రైటీరియాస్ ఆర్ ది డెవలప్మెంట్ క్రైటీరియాస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఏరియా. ఒక ఏరియా డెవలప్ అయిందంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అండ్ అర్బనైజేషన్ వల్లనే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. ఓకే, ఫైన్. ఇండస్ట్రియల్ యాక్టివిటీ కొంచెం అగ్లోమరేట్ అవుతుంది. అగ్లోమరేషన్ ఎకనామీ మీన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ బేసికల్లీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ if you are having here in urban areas, cotton manufacturer is there. Cotton manufacturer. So urban areas lo clothing garments selling ఎక్కువ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? బిగ్ బజార్లో బ్రాండ్ ఫ్యాక్టరీలో సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాట్ విల్ హ్యాపెన్? ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, క్లాతింగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూ విల్ బీ హ్యావింగ్ వాట్? అక్కడ బటన్ ఇండస్ట్రీ. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటే పక్కనే బటన్ ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి. బటన్ ఇండస్ట్రీ తర్వాత డైయింగ్ ఇండస్ట్రీ, తర్వాత బ్రాండింగ్ ఇండస్ట్రీ, స్టిచ్చింగ్ ఇండస్ట్రీ, ఇట్లా మెల్లమెల్లగా ఏమవుతుందంటే అర్బన్ ఏరియా దగ్గర ఇవన్నీ కాన్సన్ట్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ హౌ ది ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. దట్ ఈస్ హౌ ఇలా జరుగుతుంది నార్మల్గా. ఓకే, సో ఏమవుతుందంటే ఒక ఇంటిగ్రేటెడ్ అగ్లోమెరేటెడ్ ఎకనామీ మనకు కనిపిస్తుంది. దిస్ కైండ్ ఆఫ్ ఎకనామీ వేర్ యూ విల్ ఫైండ్ ఆల్ ది రా మెటీరియల్స్ టు ది డైయింగ్ టు ది ఆల్ ది ఇంటర్మీడియట్ ప్రాసెసెస్ అండ్ ద ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ వన్ ప్లేస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్లోమెరేషన్ ఎకనామీ అంటామండి మనం. ఓకే, అండ్ అర్బన్ ఏరియాస్ ఆర్ మార్క్డ్ విత్ ఆబ్వియస్లీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, అర్బన్ ఏరియాస్లో ఉంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మంచి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్, సూపర్ ట్రాన్స్పోర్ట్, మెట్రోస్, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ రైల్వే కనెక్టివిటీ విల్ బి దేర్ టు ఆల్ స్టేట్స్. సాలిడ్ వేస్ట్, హైజీన్ అవన్నీ మీకు కనిపిస్తుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో అర్బన్ ఏరియా helps an individual to raise his standard of living.
raise his standard of living because he will get all these facilities in the urban areas. Okay, సో రూరల్ ఏరియాస్లో ఒక పర్సన్ ఓకే అగ్రికల్చర్ లేబర్ లాగా పని చేసిన ఒక పర్సన్ అర్బన్ ఏరియాలో ఆయన కొంచెం బండి నేర్చుకోవడం లేకపోతే 4 వీలర్ నేర్చుకోవడం అది నేర్చుకుంటే ఓకే సో వాట్ విల్ హ్యాపెన్ సో హీ ఈజ్ అర్నింగ్ వెరీ లెస్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాలో లేబర్ లాగా పని చేస్తూ లేకపోతే ఒక కిరాణా షాప్లో పని చేస్తూ వాళ్ళు ఎంత ఇస్తారండి 4,000 5,000 కంటే ఎక్కువ ఇవ్వరు. అదే పర్సన్ కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకొని బండి నేర్చుకుంటే 4 వీలర్ నడిపించడం నేర్చుకుంటే లేకపోతే ఎలక్ట్రీషియన్ కొంచెం నేర్చుకుంటే ఏమవుతుందంటే అర్బన్ ఏరియాస్లో అర్బన్ క్లాప్లో ఆయన రిజిస్టర్ చేసుకుంటే ఆయన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. లేకపోతే ఓలా ఊబర్లో 30,000 ఎర్న్ చేస్తాడు. ఒకప్పుడు హీఈస్ జస్ట్ అర్నింగ్ 5,000-6,000. నౌ హీఈస్ అర్నింగ్ 10,000, 30,000 లైక్ దట్, 25,000 లైక్ దట్ బేస్డ్ ఆన్ హిస్ స్కిల్స్. ఓకే, సో బేసికలీ ఓ లో ఇన్కమ్ ఫ్యామిలీ విల్ స్లోలీ మూవ్ ఓకే మిడిల్ ఇన్కమ్ అండ్ హై ఇన్కమ్. సో ఆయన ఎక్కువ సంపాదించుకొని వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ ఇంట్లో కొంచెం వాళ్ళది కూడా స్టాండ్ ఆఫ్ లివింగ్ రేజ్ అవుతుందండి. స్టాండ్ ఆఫ్ లివింగ్ విల్ ఆల్సో రేజ్. సో దీస్ ఆల్ బెనిఫిట్స్ you will get with regard to what urbanization. Please remember them. Okay. Cities are considered as engines of economic growth and hub of ideas. Innovative products will also come. Okay, commerce, many trading aspects will also come. Different types of trade will also happen. కల్చర్ మార్కెట్ ఫెయిల్యూర్ ఎక్సెట్రా అవన్నీ కూడా చూస్తాం మనం. మార్కెట్ ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ కూడా అవుతుంది. ఓకే, అండ్ సిటీస్ విల్ ఆల్సో లీడ్ యూ టు గ్రోత్, ఎకనామిక్ గ్రోత్. అండ్ సిటీస్ కూడా అప్పుడప్పుడు దే విల్ ఆల్సో గోయింగ్ టు వాట్ డీ గ్రోత్ ఆల్సో, నెగటివ్ గ్రోత్లో కూడా వెళ్ళచ్చు బికాస్ ఆఫ్ దిస్ సబ్ ప్రైమ్ క్రైసిస్. సో మార్కెట్ కూడా ఫెయిల్ అవ్వచ్చు సిటీస్ వల్లనే. Okay, cities are influencer and cities are non-influencer also. Okay, cities can grow the economy, cities can damage the economy also. So we are having all the important aspects about urban areas. So that's why cities are considered of engines of growth. If this engine does not work, what will happen? Total economy falls. Total economy falls. So cities are also responsible for market failure. Okay, thanks a lot. Bye bye. Take care.